సో కొన్ని టైం పీరియడ్‌లో, కొన్ని డైరెక్షన్స్‌లో కొన్నిసార్లు ఒకటి సక్సెస్ అయింది. అంతే మాత్రాన అది అన్ని సార్లు, అన్ని వేళలా సక్సెస్ అవ్వదు. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్‌గా ప్లాట్ కొనేవాళ్ళు చాలామంది లోన్‌లో ప్లాట్ తీసుకునే వాళ్ళు చాలామందున్నారు. గత 10 సంవత్సరాలుగా నేను చాలామందిని గమనించాను. లోన్ తీసుకునే ప్లాట్ కొనుక్కుంటారు. కానీ గత 3, 4 సంవత్సరాల్లో లోన్ తీసుకుని ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి పెద్దగా రిటర్న్‌లు రాలేదు. కొన్ని ఏరియాస్ ఈస్ట్ హైదరాబాద్, చౌటప్పల్, యాదగిరిగుట్ట లేకపోతే ఇలాంటి ఏరియాస్‌లో కొనుక్కున్న వాళ్ళకి రీసేల్ కూడా ప్రాబ్లమ్ అవుతా ఉంది. అలాంటి వాళ్ళు లోన్‌లో తీసుకుంటే వాళ్ళకి లాసే కదా! అంటే ఒకప్పుడు లోన్‌లో మీరు ప్లాట్ తీసుకుంటే కరెక్ట్. ఇప్పుడు లోన్‌లో ప్లాట్ తీసుకోవడం కరెక్ట్ కాదు. యూ అండర్‌స్టాండ్ దట్. సిట్యుయేషన్స్, ట్రెండ్స్ మారిపోతా ఉన్నాయి. నేను చెప్పినట్టుగా రిస్క్ ప్రొఫైలింగ్ అనేది ఏజ్ బట్టి మారిపోతది. బడ్జెట్ బట్టి మారిపోతది. టైం బట్టి కూడా మారిపోతది. అప్పుడు తీసుకున్న రిస్క్, అప్పుడు తీసుకున్న ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడు తీసుకోలేము. రియల్ ఎస్టేట్‌లో రిస్క్ లేదనుకునే వాళ్ళు చాలా సార్లు ఆ రిస్క్ ఉండదు అని చాలామంది అనుకున్నారు. ఒకప్పుడు తెలంగాణలో 2, 3 సంవత్సరాలకి 5 టైమ్స్, 5 ఇయర్స్‌లో 10 టైమ్స్ అయిపోయిన సందర్భాలు మనం చూసాం. కానీ ఈరోజు లాస్ట్ 1, 2 ఇయర్స్‌లో రియల్ ఎస్టేట్‌లో చాలామంది లాస్ అయిపోతా ఉన్నారు. అమ్మాలంటే కష్టపడతా ఉన్నారు. అమ్మితే 50%, 70% డిస్కౌంట్‌కి అడుగుతా ఉన్నారని చెప్పి నాకు చెప్తా ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్‌లో కూడా రిస్క్ వస్తా ఉంది కదా! ఆ అంచనా వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్.